దేవుని మహాపరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైనటువంటి బిడ్డలందరినీ కూడా ఈరోజు యూత్ మీటింగ్కి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరొక సమయాన్ని దేవుడు ఈ ట్యూస్డే యూత్ మీటింగ్ కోసం మనందరం కూడా సిద్ధపడతాము. మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి మనము దేవుని వాక్యానికి తావునిచ్చినప్పుడు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ద్వారా దేవుడు మన జీవితాలలో, కుటుంబంలో, సంఘంలో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ అస్ వన్స్ అగైన్ టు మెడిటేట్ అపాన్ ది గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మరొకసారి మనందరం కూడా ధ్యానం చేయడం అనేది యూత్ మీటింగ్లో ప్రత్యేకంగా యవ్వన జీవితానికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మోస్ట్ పాపులర్ స్టోరీ ఇన్ ద బైబిల్, మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి స్టోరీ అయినటువంటి డేవిడ్ అండ్ గొలియాత్ యొక్క బ్యాటిల్, లేదంటే వార్, లేదంటే యుద్ధం. ఆ యొక్క సత్యం మనందరికీ తెలిసిందే. అయితే దావీదు ఆ యొక్క గొలియాతును చంపడానికి ముందు అతడు ఎవరెవరిని ఓడించాడు, దేన్ని ఓడించాడు అనేది ప్రియులారా, ఈరోజు దేని మీద విజయాన్ని, ఎవరి మీద గొప్ప విజయాన్ని సాధించాడు, దేన్ని గెలుచుకున్నాడు అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఈరోజు ఆ అంశాన్ని మనందరం కూడా యూత్ మీటింగ్లో ధ్యానం చేయబోతున్నాం. యవనుడైనటువంటి బాలుడైనటువంటి దావీదు తన జీవితంలో చేసిన ఒక సాహస కార్యాన్ని, ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయడానికి అతడు ఏ విధమైనటువంటి ఆలోచన, ముందుగా అతడు ఏ విధమైనటువంటి గొప్ప కార్యాలను చేయగలిగాడో అవి దావీదు గొలియాతుపై విజయం సాధించడానికి అవకాశాన్ని కలిగించాయి. ఆ సత్యాన్ని ఈరోజు మనము టాపిక్గా యవనస్తుల మీటింగ్లో మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, దానికంటే ముందు మనము ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత యవన బిడ్డలు ముందుకు వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని ఘనపరుస్తారు. తద్వారా మనందరం కూడా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. దేవుని కృపలో మనం బలవంతులమవుదాం. దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని మనందరం కూడా పొందుకోవడానికి సిద్ధపడదాం. ప్రియులారా, ప్రార్థన చేద్దాం, తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ యొక్క ప్రభువా మంగళవారము ఈరోజు సాయంకాల సమయంలో మరొకసారి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా బిడ్డలందరినీ చేరుకోవడానికి ప్రభువా, ప్రత్యేకంగా యవ్వన బిడ్డలను ప్రభువా బలపరచడానికి, వారిని ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి ప్రభువా, మనిషి యొక్క మాటల కంటే మీ మాటలు చాలా బలమైనవి. యవన బిడ్డలను ప్రభువా గొప్పగా స్థిరపరిచి, బలపరిచి నిలబెట్టేవిగా ఉన్నాయి గనుక బైబిల్ గ్రంథంలో నుంచి అనేక మంది యవ్వన బిడ్డలను ప్రభువా మీరు మా ముందు పెట్టారు. నేటికి దేవా, ఆధునిక తరానికి, ఆధునిక యవ్వన బిడ్డలకు కూడా అనేకమైన అద్భుతమైన పాఠాలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యవ్వన జీవితాలలో నుండి ప్రభువా మీరు మాకు నేర్పించే దేవుడవు. గొప్ప సక్సెస్ఫుల్ జీవితాన్ని, సక్సెస్ఫుల్ లైఫ్ని ప్రతి యవ్వన బిడ్డ నాయన పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ గెలవడానికి, వారి జీవితాల్లో ఏ విషయంలో కూడా ఓడిపోకుండా మీ గొప్ప జ్ఞానముతో, మీ బలముతో, మీ శక్తితో వారు ముందుకు వెళ్ళడానికి సహాయం వచ్చేమని ప్రార్థన చేస్తున్నాం. బైబిల్లో ఉన్న మంచి మంచి యవ్వన బిడ్డలను ప్రభువా మాదిరిగా పెట్టుకొని వారి జీవితంలో వారు చేసిన సాహస కార్యాలను ఏ విధంగా చేయగలిగారు అనే గొప్ప సూత్రాలు దేవా ఈరోజు యవ్వన బిడ్డలకు మీరు అందిస్తున్న దేవుడవు. అనేక మంది యవ్వన బిడ్డలను ప్రభువా బైబిల్ గ్రంథంలో మా కోసము లిఖించి పెట్టిన దేవుడవు నాయన. ఆ విధంగా ఈరోజు మరొక అంశాన్ని దేవా, దావీదు యొక్క యవ్వన జీవితాన్ని ఈరోజు మేము ధ్యానం చేయబోతున్నాం. ప్రభువా, దానికోసమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సులు, ఆచరించగలిగే అభ్యాసాన్ని మీరు మాకు దయచేయమని, బిడ్డలందరూ ఆసక్తిగా, శ్రద్ధగా ప్రతి మాటను వినడానికి సహాయం వచ్చేయమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును
మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని యందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ యూత్ మీట్ని మెసేజ్ని మనము స్టార్ట్ చేయడానికి ముందు మరి యవ్వన బిడ్డలు ముందుకు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. మనందరం కూడా బిడ్డలు పాట పాడుతున్నప్పుడు మనందరం కూడా ఏకీభవించుదాం. మనందరము పాటలో మరి కలిసి మనం పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా అనే పాట పాడుకుందాం అందరం కలిసి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చక్కటి పాట దేవుని బిడలు, యవ్వన బిడలు పాడి ప్రభునామాన్ని ఎంతగానో ఘనపరిచారు. అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. కనుక ఈరోజు మనము ద గ్రేట్ అండ్ ఫేమస్ స్టోరీ అయినటువంటి డేవిడ్ అండ్ గొలియాత్, డేవిడ్ బీట్స్ ది గొలియాత్ అనేటటువంటి స్టోరీకి ముందు అతడు ఏ విధంగా ఎవరిని దేనిని గెలిచాడు, ఓడించాడో మనం చూసినప్పుడు అతని యొక్క విజయానికి, అతని యొక్క సక్సెస్కి రహస్యాలు ప్రియులారా, గొలియాతుని చంపడానికి ముందు అతడు ఏ విధంగా మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఈరోజు మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కొన్ని ప్రిన్సిపల్స్ యవ్వన జీవితానికి, యవ్వన కాలానికి సంబంధించినటువంటి కొన్ని పాఠాలు మనము నేర్చుకుంటాం ప్రియులారా. సో దేవుడు సౌలుని రాజుగా తిరస్కరిస్తాడు, నిరాకరిస్తాడు 15వ అధ్యాయంలో. సో 15వ అధ్యాయంలో దేవుడు సౌలుని రాజుగా తొలగించడానికి, రిజెక్ట్ చేయడానికి కారణము సౌలు యొక్క పాక్షిక విధేయత, ఇన్కంప్లీట్ ఒబీడియన్స్ ద్వారా సౌలు తన యొక్క పొజిషన్ని, తన యొక్క గొప్ప స్థానాన్ని, రాజరికాన్ని దేవుని ద్వారా పోగొట్టుకుంటాడు. అప్పటికి దావీదు 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయినప్పటికీ దేవుడు ఇంకా గ్రేస్ పీరియడ్గా 15 సంవత్సరాలు ఇంకా రాజరికాన్ని కొనసాగించడానికి అవకాశం ఇచ్చాడు. అటు తర్వాత దేవుడు సౌలు 25 సంవత్సరాలు పరిపాలించిన ఆ టైంలో ఆల్రెడీ దేవుడు నెక్స్ట్ రాజుగా ఉండడానికి దేవుడు 16వ అధ్యాయంలో సమూయేలు ద్వారా ఈ యవ్వన బాలుడైనటువంటి డేవిడ్ని దేవుడు అభిషేకిస్తాడు. సో దావీదుని దేవుడు అభిషేకిస్తాడు. అప్పుడు దావీదు యొక్క వయసు మరి సుమారుగా 15 సంవత్సరాలు ప్రియులారా. 15 సంవత్సరాల వయసులో యవ్వనుడిగా ఉన్నటువంటి, మంచి యవ్వన కాలంలో ఉన్నటువంటి బాలుడిగా ఉన్నటువంటి దావీదుని దేవుడు మరి అభిషేకిస్తాడు, రాజుగా అనాయింట్ చేస్తాడు. మరి దానికోసమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా సమూయేలు ద్వారా యెషయి అనేటటువంటి ఆ గృహానికి, ఆ కుటుంబానికి, ఆ ఇంటికి దేవుడు సమూయేలును పంపిస్తాడు. సో బెత్లెహేము అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాడి యొక్క దావీదు, ఇతడు 8వ కుమారుడు, 8వ బాలుడిగా, మరి ఆఖరి కనిష్ఠుడిగా, చిన్నవాడిగా కనబడతా ఉన్నాడు. అతని యొక్క 3 అన్నలు కూడా మనకి వారి పేర్లు కూడా కనబడతా ఉంటాయి. పెద్దన్న పేరు దావీదు యొక్క మరి అందరికంటే పెద్దగా ఉన్నటువంటి దావీదు అన్న పేరు ఎలియాగు, రెండవదిగా అబినాదాబు,
మూడవ అన్న షమ్మ. సో ఈ ఎలియాబు, అబినాదాబు, షమ్మ అనేటటువంటి వారు సౌలు యొక్క సైన్యంలో సోల్జర్స్గా వారు పనిచేస్తూ యుద్ధ రంగంలో వారు ఉంటున్నటువంటి స్టోరీ అంతా కూడా మనకి తెలిసిందే. అయితే దేవుడు 16వ అధ్యాయంలో రాజు అయినటువంటి సౌలుని తిరస్కరించి రాజుగా దేవుడు దావీదుని అభిషేకిస్తాడు. అటు తర్వాత సౌలు దగ్గర నుండి దేవుడు తన ఆత్మను తీసివేసుకుంటాడు. దేవుని యొక్క ఆత్మని పోగొట్టుకుంటాడు సౌలు. అలాంటి సందర్భంలో ప్రియులారా, నెక్స్ట్ 16వ అధ్యాయం అయిపోయిన ఇమ్మీడియట్గా 17వ అధ్యాయం అంతా కూడా మనకి డేవిడ్ డిఫీట్స్ గొలియాత్ అనేటటువంటి స్టోరీ మనకి 58 వచనాలలో మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం యొక్క మెయిన్ స్టోరీ ఏంటంటే, అప్పటి వరకు దావీదు ఎవరికి తెలియదు, కానీ దావీదు ఎప్పుడు ప్రజలందరి యొక్క మన్నను పొందుకున్నాడు, గొప్ప పేరును పొందుకున్నాడంటే, దావీదు గొలియాతుని డిఫీట్ చేసినప్పుడు, గొలియాతుని చంపినప్పుడు, గొలియాతుని హతం చేసినప్పుడు దావీదుకి గొప్ప పేరు వచ్చింది. అప్పుడు ప్రజలందరూ కూడా సౌలుకి 1000 కొలది, అలాగే దావీదుకి 10,000 కొలది స్తుతులు, లేకపోతే సౌలు 1000 కొలది శత్రువులను హతము చేశారు, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేశాడు అని ప్రజలందరూ కూడా తంబురులతోనూ నాదములతోనూ స్త్రీలు వారందరూ కూడా ఆ విధంగా పాడుతున్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు చాలా చిన్నవాడిగా ఉన్నటువంటి దావీదుకి చాలా గొప్ప పేరు వచ్చినప్పుడు, ఆ క్షణము నుండి కూడా నెక్స్ట్ అధ్యాయం 18వ అధ్యాయం నుంచి కూడా సౌలు, రాజుగా ఉన్నటువంటి సౌలు దావీదు మీద విషపు చూపు చూడడం ప్రారంభించాడు. సో ఈ స్టోరీ అంతా కూడా ప్రియులారా మనకి తెలిసిందే. అయితే నేను ఈరోజు ఈ యొక్క 17వ అధ్యాయంలో ఈ యొక్క దావీదు గొలియాతును డిఫీట్ చేయడానికి ముందు అసలు గొలియాతును చంపడానికి పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఆ రాజు ఉన్నాడు, సౌలు అనేటటువంటి ఆ రాజు, ఆ తర్వాతకి రాజు కింద సైన్యం ఉంది, అటు ఫిలిస్తీయులకి సైన్యం ఉన్నారు, ఆ ఫిలిస్తీయులకు ఒక రాజ్యం ఉంది, ఆ ఫిలిస్తీయులకు ఒక దేవుడు ఉన్నాడు, ఇటు ఇశ్రాయేలీలకి సౌలుగా రాజుగా ఉన్నటువంటి తన ప్రజలకి దేవుడు ఉన్నాడు, వారికి వీరికి యుద్ధం జరుగుతూ ఉంది, వారి సైన్యానికి వీరి సైన్యానికి గొప్ప పోరాటం జరుగుతూ ఉంది. ఆ ఏలా లోయ అనేటటువంటి లోయలో ఆ యొక్క పర్వతం మీద ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇటువైపున ఈవల ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆ విధంగా అనేక సందర్భాలలో వారికి వీరికి యుద్ధాలు, పోరాటం జరుగుతున్నప్పుడు ఫిలిస్తీయులలో నుండి బలాఢ్యులైనటువంటి అనేక మంది ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా గొలియాతు, 6 మూరల జానడు ఎత్తుగా ఉన్నటువంటి చాలా అజానుబాహుడు, స్వరూప్యములో, ఎత్తులో, ఆకారంలో చాలా ఉన్నత దేహం కలిగినటువంటి ఆ యొక్క గొలియాతు ఇశ్రాయేలీయులను ఓడించడానికి, ఇశ్రాయేలీయులను అనేక రోజులు భయపెడుతూ వస్తున్నాడంట. ఉదయమున సాయంత్రమున 40 రోజులు తన్ను తాను కనపరుచుకుంటూ వచ్చాడు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. 40 days ఆ లోయలో అవతల పర్వతం మీద వీరు ఇశ్రాయేలు ఇటువైపు ఉన్నప్పుడు ఆ యొక్క గొలియాతు 40 రోజులంట ఉదయమున సాయంత్రమున తనను తాను కనపరుచుకుంటూ వచ్చినప్పుడు వీరు బహు భీతులైరి, చాలా భయపడిరి, సైన్యమంతా వణికిపోయింది, రాజు కూడా వణికిపోయినటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి భయాందోళనకరమైనటువంటి సిచ్యువేషన్, అలాంటి సందర్భంలో ఫిలిస్తీయుల మీదికి వెళ్ళడానికి, ఆ గొలియాతుని చంపడానికి, గొలియాతు మీద విజయం సాధించడానికి ఎవరికి కూడా సాహసం, ధైర్యం సరిపోవడం లేదు, ఎవరికి అంత గొప్ప విశ్వాసం లేదు. ప్రియులారా, దేవుడు తమతో ఉన్నాడు అయినప్పటికీ కూడా ప్రజలు నిజంగా ఎంతో భయాందోళనకరమైనటువంటి పరిస్థితిలో మనము చూస్తూ ఉన్నాం. సో గొలియాతు ఇశ్రాయేలు వారినే కాదు, గొలియాతు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు మాత్రమే తిరస్కరించడం కాదు, ఇశ్రాయేలు యొక్క దేవుడైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి కూడా ఈ గొలియాతు ఏం చేస్తా ఉన్నాడంటే తిరస్కరిస్తున్నాడు, తిడుతున్నాడు, అనేకమైనటువంటి మాటలు అంటున్నప్పుడు వారు నిజంగా చాలా రోషము లేని వారుగా కనబడుతున్నారు. కానీ ఈ మాటలన్నీ దావీదు వినడానికి, అక్కడికి రావటానికి ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ వచ్చాడు. అక్కడికి రావాలంటే పర్మిషన్
కావాలి కదా. అక్కడికి రావాలంటే ఎవరిని పడితే వారిని రానిచ్చేవారు కాదు. సైన్యం, సోల్జర్స్ మాత్రమే అక్కడ యుద్ధంలో ఉండాలి. అందరూ కూడా ఇళ్లలో ఉండాలి. అది కూడా వయసులో పెద్దవారు మాత్రమే, 20 years అబోవ్, 20 సంవత్సరాలుగా పైబడినటువంటి మరి వారు మాత్రమే సైన్యంలో ఉండాలనేటటువంటి నినాదము వారికి ఉన్నది ప్రియులారా. 20 సంవత్సరాలు దాటితేనే వారిని సైన్యంలో ఉంచుకునేవారు. వారిని సోల్జర్స్గా, వారిని సైనికులుగా కాల్భాలములో చేర్చుకునేవారు. యుద్ధం చేయడానికి వారికి అవకాశం ఇచ్చేవారు. కానీ దావీదుకి 15 సంవత్సరాలే, ఆ యొక్క ఏజ్ లేదు, చాలా చిన్నవాడు. అయినప్పటికీ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ని మనం ఆలోచన చేయగలిగినప్పుడు అక్కడ సౌలు ఒక నాయకుడిగా, ఒక రాజుగా భయపడుతున్నాడు, చాలా భయాందోళన చెందుతున్నాడు. నాయకుడే భయపడినప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు, సైనికులు ఏం చేయగలరు? ఏం చేయలేరు. నాయకుడే ఒకవేళ త్రొట్టిల్లితే, నాయకుడే పడిపోతే, నాయకునికే ధైర్యం లేకపోతే ప్రజలకు ఎలా ధైర్యం ఉంటుంది? ఉండలేదు. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు దావీదుకి అనేకమైన మార్గాలను ఓపెన్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళడానికి, గొప్ప సాహస కార్యం చేయడానికి దేవుడు దావీదు జీవితంలో నిజంగా మరి చేసినటువంటి గొప్ప కార్యాలను మనం ఆలోచన చేసినప్పుడు దావీదు జీవితంలో నుంచి ఆ పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఒక ఉన్నతమైనటువంటి గోల్ని, ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఛేదించాలంటే మనం ముందు దాటుకుంటూ వెళ్ళాల్సినటువంటి విజయాలు, మనం ముందుగా గెలవాల్సినటువంటి విజయాలు, మనము ఓడించాల్సినటువంటి విషయాలు మనం ఓడించగలిగినప్పుడు ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని మనము చేరుకుంటామనేది ప్రియులారా ఈరోజు ఈ వాక్యములో నుండి యవన బిడ్డలందరికీ కూడా నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. దావీదు ఆ గొలియాతుని కలవడానికి, గొలియాతు మీదకి వెళ్ళడానికి, గొలియాతుని చంపడానికి పర్మిషన్ రావడానికి అతడు దాటుకుంటూ, గెలుచుకుంటూ, ఓడించుకుంటూ, ఆ అడ్డంకులన్నీ తొలగించుకుంటూ వచ్చినటువంటి కొన్ని విషయాలు నేను ఈరోజు ఈ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో నుంచి నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా 17వ అధ్యాయము, అదే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మనము చదువుకుంటే ప్రియులారా 17-18 వచనాలు చదువుదాం. 17-18 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట మనకి కనిపిస్తూ ఉంది. యెషయి తన కుమారుడైన దావీదుని పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును, ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్ను గడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేరో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేసెను. మొట్టమొదటిగా ప్రియులారా మనం చూస్తూ ఉన్నాము, యెషయి అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. అతనికి 8 మంది కుమారులు, చిన్నవాడు 8వ వాడు దావీదు. అయితే తన 3 పెద్ద కుమారులు, ఇందనక మనం చూసిన విధంగా ఎలియాబు, అబీనాదాబు, షమ్మా, వీరి 3 ఆ దండులో, సౌలు యొక్క సైన్యంలో, యుద్ధ పంక్తిలో వారు ఉన్నారు. అలాంటి పరిస్థితిలో దావీదేమో తన తండ్రి అయినటువంటి యెషయి గొర్రెలను మేపేవాడు. గొర్రెల కాపరి దావీదు చిన్నవాడు, చాలా కనిష్ఠుడు, వయసులో తక్కువవాడు. అలాంటి దావీదు తన తండ్రి యొక్క గొర్రెలను మేపుచు సౌలు నొద్దకి తిరిగిపోవచ్చు, వచ్చుచూ ఉండేవాడు అనేక సందర్భాలలో. ఆ ఫిలిస్తీయుడు సాయంత్రము ఉదయమున 40 రోజులు తన్ను తాను కనపరుచుకుంటూ వస్తున్న సందర్భంలో తండ్రి అయినటువంటి యెషయి తన చిన్న కుమారుడైనటువంటి దావీదుని ఏమని చెబుతున్నాడు అనంటే, నీ సహోదరులకు, నీ అన్నలకు నీవు వేయించిన గోధుమల్లో ఒక తూమెడు మరి రొట్టెలను తీసుకుని దండులోన నీ సహోదరుల యొద్దకు త్వరగా వెళ్ళి జున్నుగడ్డను ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి నీ యొక్క సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో అని సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి సమాచారాన్ని తీసుకొని రమ్మని తన తండ్రి అయినటువంటి యెషయి కుమారుడైనటువంటి దావీదుతో చెప్పి పంపించడం జరుగుతూ ఉందన్నమాట.
అలాంటి సందర్భంలో మొట్టమొదటిగా తండ్రి ఇక్కడ కుమారునికి ఇస్తున్నటువంటి గొప్ప ప్రయారిటీని మనం చూడగలిగినప్పుడు అతడు చేసే పని గొర్రెలను కాచుకోవడం, మరి గొర్రెలను మేపుకోవడం వరకే. అయితే తన తండ్రి దావీదుని చిన్నవాడిని నిర్లక్ష్యం చేయడం లేదు. చిన్నవాడిని ఎంకరేజ్ చేస్తూ తన అన్నల దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తూ ఉన్నాడు, లేదంటే వెళ్ళమని చెబుతా ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ గొలియాతుని చంపడానికి, గొలియాతుని చూడడానికి, గొలియాతు యొక్క సమాచారం ఇదంతా వినడానికి దావీదుకి అవకాశం దొరికింది. దావీదుకి ఈ అవకాశం ఎలా దొరికిందంటే తన అన్నలకు ఫుడ్ని అందించడానికి వెళ్ళి వారు ఎలా ఉన్నారో అని తెలుసుకోవడం కోసం మాత్రమే వెళ్ళినటువంటి వాడు. అలాంటి సందర్భంలో దావీదు తన అన్నల దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు దావీదు తన అన్నల దగ్గరికి వెళ్ళడంలో తన అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకోవటం కోసం దావీదు తన అన్నల పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప ఆలోచన, మరి తన అన్నల పట్ల తన యొక్క ఆలోచన విధానం చాలా గొప్పది. దానికోసం తన తండ్రి మాట వింటున్నాడు. ఎవరు? దావీదు తన తండ్రి చెప్పినటువంటి మాట విని తన గొర్రెలను, తన యొక్క మందను ఒక వ్యక్తికి అప్పగించి తన తండ్రి చెప్పిన విధంగా తన అన్నల యొక్క సమాచారాన్ని తెలుసుకొని రావడం కోసం ఆ పదార్థాలు, ఆ భోజనాన్ని, ఆ ఫుడ్నంతా కూడా ఇవ్వడం కోసం మరి వెళ్ళే ప్రయత్నంలో దావీదు జీవితంలో నుంచి మనం మొట్టమొదటిగా నేర్చుకునేది ఏంటంటే 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 20వ వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. చూడండి ప్రియులారా, దావీదు జీవితంలో నుంచి ప్రతి యవ్వనస్తుడు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి లెసన్, పాఠం ఏంటంటే అతడు గొలియాతును చంపడం కోసం తన తండ్రి దావీదుకి గొప్ప ఆ యొక్క మార్గాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఆ మార్గాన్ని దావీదు, చిన్నవాడైనటువంటి దావీదు ఉపయోగించుకోవటం కోసం తన గొర్రెల మందను వేరే కాపరికి అప్పగించి ఆ 20వ వచనంలో ఆ మాటను మనం గమనించాలి. దావీదు ఉదయమున లేచి, దావీదు మొట్టమొదటిగా దేన్ని గెలిచాడు అనంటే నిద్రని గెలిచాడు. దేన్ని గెలిచాడు? నిద్రను గెలవగలిగాడు. సో దావీదు జీవితంలో ఉదయముననే లేచి, దావీదుకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటి అని అంటే ప్రియులారా, ఉదయాన్నే లేవడం. ఎందుకంటే గొర్రెల్ని కాచేవారు, గొర్రెల్ని మేపేవారు, వారు ఏం చేసేవారంటే ఉదయాన్నే లేచి వాటన్నిటిని కూడా చూసుకోవాలి, ఆ పని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రతి యవ్వన బిడ్డ కూడా ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే దే హ్యావ్ టు డిసిప్లిన్ దేర్ ఓన్ బాడీ. వారి యొక్క శరీరాన్ని, దేహాన్ని వారికి వారే ఏం చేయాలి? డిసిప్లిన్ పరుచుకోవాలి, క్రమశిక్షణ పరుచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం గెలుచుకోవాలి. ఎవరి శరీరం మీద వారికే విజయాన్ని సాధించాలి. దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా ఉదయాన్నే లేస్తూ ఉన్నాడు. ఉదయాన్నే లేచేటటువంటి గొప్ప అనుభవంలో నుండి ప్రతి యవనస్తుడు నేర్చుకునే మరి అద్భుతమైనటువంటి మొదటి లెసన్ ఏంటంటే డిసిప్లిన్ హిజ్ ఓన్ బాడీ. ఎవరి దేహాన్ని వారు ఏం చేసుకోవాలి అని అంటే డిసిప్లిన్ చేసుకున్నప్పుడు యవనస్తుడు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉన్నతమైనటువంటి కార్యాలను, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి యవనస్తుడు కూడా వారి యొక్క దేహాన్ని, వారి యొక్క బాడీని వారు క్రమశిక్షణ పరుచుకోవాలి. ముందుగా నీ దేహం మీద నీకు విజయం రావాలి. నీ శరీరం మీద నీకు గొప్ప విజయం అనేది లేకపోతే నీ జీవితంలో నువ్వు గొప్ప గొప్ప విజయాలు నువ్వు చూడలేవు. కాబట్టి దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున, అంటే తన తండ్రి తనతో చెప్పిన మాట మరి వినేవాడిగా, మాటను మరి లెక్క చేసి ఆ మాట ప్రకారం వెళ్ళేవాడిగా దావీదు కనబడుతూ ఉన్నాడు. తండ్రి మాటను దాటక తండ్రి మాట చొప్పున చేసేవాడిగా దావీదు కనబడుతూ ఉన్నాడు. మొదటిగా దావీదు జీవితంలో నుంచి నేర్చుకునేది ఏంటంటే తన యొక్క దేహాన్ని, తన యొక్క శరీరాన్ని గెలుచుకున్నాడు. తన శరీరాన్ని తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఆ తర్వాత తండ్రి యొక్క ఆజ్ఞను
వినేటటువంటి వాడిగా ఇక్కడ మనకి దావీదు కనబడుతూ ఉన్నాడు. తండ్రి చెప్పిన మాట ప్రకారం వెళ్ళాడు. ఆ తండ్రి మాటని మరి లెక్క చేసి ఆ తండ్రి మాట వినాలి అని దావీదు తండ్రికి విలువనిచ్చి మరి వెళ్ళటం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క యవనస్తుని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే మొదటిది ఎవరి దేహాన్ని వారు మరి క్రమశిక్షణ పరుచుకోవాలి. ఎవరి శరీరం మీద వారికి విజయం ఉన్నప్పుడు, ఇది మన మాట విన్నప్పుడు అన్నీ కూడా మన సొంతమవుతాయి. అన్నిటి మీద మనం విజయాన్ని పొందగలుగుతాం. లక్ష్యాలను మనము మరి సాధించడానికి, ఛేదించడానికి అవకాశం ఉంటుంది. రెండవది ప్రియులారా, ప్రతి యవనస్తుడు కూడా తండ్రి మాట వినాలి. ఖచ్చితంగా అమ్మ నాన్నల యొక్క మాట వినాలి. ఎందుకంటే ప్రతి బాలుడు కూడా మరి బాలుని బట్టి, కుమారుని బట్టి తల్లిదండ్రులు చాలా మురిసిపోతారు. ఒక వయసు వచ్చేంత వరకు కూడా ఒక కుమారుడు ఉన్నాడంటే, ఒక బాలుడు ఉన్నాడంటే, ఒక యవనస్తుడు ఉన్నాడంటే ఆ కుటుంబంలో ఆ పేరెంట్స్కి చాలా గొప్ప ఒక ధైర్యం అనమాట, చాలా గొప్ప ఒక ఊరటలాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నా చేతి కింద నాకు కొడుకున్నాడు అనేటటువంటి ఆశ ఉంటుంది. కానీ మరొక పక్కన భయం అనేది కూడా వారిని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క యవ్వన జీవితంలో వారు ఎక్కడ పడిపోతారేమోనని మరి పేరెంట్స్ ఎంతగానో భయాందోళనలో ఉండేటటువంటి వారిగా ఉన్నారు. అయితే ప్రియులారా, ఆ యవ్వన బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గర్వించే విధంగా ఉండాలి, ఎంతో సంతోషించే విధంగా ఉండాలి. ఎందుకంటే మరి యవ్వన బిడ్డలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలరు, ఏ పని అంటే ఆ పని చేయగలరు. తండ్రికి ఒక రైట్ హ్యాండ్ లాగా, ఒక తండ్రికి ఒక చెడి వారి ఒక కుడి చెయ్యిలాగా తండ్రికి ఎంతో సహాయం చేసేటటువంటి ఒక కొడుకు ఉన్నప్పుడు నిజంగా ఆ కుటుంబంలో ఎంత గొప్ప మరి కార్యాలు, తండ్రికి తన తల్లికి ఎంత గొప్ప ఆనందాన్ని మిగిలించేవాడిగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ తండ్రి వెళ్ళడం లేదు అన్నల దగ్గరకు, తన దావీదు అన్నల దగ్గరకు తన కుమారుని పంపిస్తున్నాడు. ఆ కుమారుడు ఆ విధంగా వెళ్ళి తన అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి బయలుదేరారు. ప్రియులారా, ఆ విధంగా బయలుదేరినటువంటి పరిస్థితిలో దావీదు జీవితంలో అతడు ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు 26వ వచనం చదువుకుందాం. 26వ వచనం, వెళ్ళాడు. దావీదు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంతా కూడా మరి చూస్తూ ఉన్నాడు. ఆ ఫిలిస్తీయుడు గొలియాతు అనే శూరుడు ఫిలిస్తీయుల యొక్క సైన్యంలో వచ్చి ఆ పైన చెప్పిన మాటలన్నిటినీ కూడా అక్కడికి వెళ్ళి మరి దావీదు అడుగుతున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా వింటున్నాడు. అప్పుడు దావీదు అక్కడ ఉన్నటువంటి సైన్యముతో మాట్లాడుతున్నటువంటి, అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యపు ఆ వ్యక్తులతో, సోల్జర్స్తో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు మనం చూద్దాం. 26వ వచనంలో, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారినడుగగా. చూడండి ప్రియులారా, దావీదు తండ్రి మాట విన్నాడు, అక్కడికి వెళ్ళాడు, దండుకి చేరుకున్నాడు, తన అన్నల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణం అంతటిని చూస్తున్నాడు. ఏ విధమైనటువంటి భయాందోళనలో లేడు. కానీ దావీదు జీవితంలో చిన్నప్పటి నుండి కూడా దావీదుకున్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. చూడండి, దావీదు తన జీవితంలో నుంచి మనం నేర్చుకునేటటువంటి మరొక లెసన్ ఏంటంటే ప్రియులారా, ఇక్కడ దావీదు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మరి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడనమాట. అంటే దేవుని పైన దావీదుకున్నటువంటి ఒక అచంచలమైనటువంటి విశ్వాసం. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన జీవము కలిగిన వాడు, మన శత్రువులను మనము వశము చేయగలడు. అప్పటికే దావీదుకి అభిషేకం అయిపోయింది, దావీదు అనాయింట్ చేయబడ్డాడు. అయితే దేవుడు దావీదు యొక్క రాజరికానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడు. దావీదు యొక్క సాహస కార్యాలు చేయబోవడానికి అనేకమైనటువంటి మరి మార్గాలను దేవుడు దావీదుకు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలలో గొప్ప జీవాన్ని మనం చూస్తాం ప్రియులారా. దావీదు ఏం మాట్లాడినా కూడా దావీదు నోటి నుండి వచ్చేటటువంటి మాటలు ఏంటంటే, జీవము కలిగిన దేవుడు,
దేవుని గురించినటువంటి మాటలు మాట్లాడేవాడిగా ఉన్నాడు దావీదు. అక్కడ యుద్ధ వాతావరణంలో దేవునికి స్థానం లేదు. ఇశ్రాయేలీయులు సైన్యంలో ఆ సౌలు రాజుగా ఉన్నప్పుడు వారు అసలు దేవుని మర్చిపోయిన పరిస్థితిలో కనబడుతున్నారు. అసలు వారితో దేవుడున్నాడన్న ఆ సత్యాన్ని కూడా వారు మర్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఆ ఫిలిస్తీన్నే చూస్తున్నారు, ఆ యొక్క గొలియాతుని వారు చూస్తున్నారు, ఎంతో భయాందోళనలో ఉన్నారు. అసలు దేవుని గురించి ఆలోచన చేయలేని వారిగా, విశ్వాసము అసలు కనపరచలేని వారిగా ఉంటున్నటువంటి పరిస్థితిలో ఒక జీవపు ఊటని, లేదంటే దేవుని యొక్క వాతావరణాన్ని, లేదంటే దేవుని గురించినటువంటి మాటలు అక్కడ వినిపించబడతా ఉన్నాయన్నమాట. ఎవరి ద్వారా? దావీదు ద్వారా. ఈ యవ్వనస్తుడు అక్కడికి వెళ్ళి ఒక యవ్వన బాలుడిగా ఉన్నటువంటి దావీదు దేవుని గురించి వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు, చూడండి, జీవము గల దేవుని సైన్యాలను, మరి ప్రజలను, ఆ సైన్యాన్ని, సోల్జర్స్ని తిరస్కరించుటకు వీడు ఎంతటివాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు గొలియాతు ఎంతటివాడు మన దేవుని ముందు అని వారి దగ్గర దావీదు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? సౌలు గురించి మాట్లాడడం లేదు, తన గురించి మాట్లాడడం లేదు, తన తండ్రిని గురించి మాట్లాడడం లేదు, తన అన్నల గురించి మాట్లాడడం లేదు. నా అన్నలు చూడండి ఆ సైన్యంలో ఉన్నారు, మా అన్నలు ఎంత గొప్పవారో, మా అన్నలు అక్కడ ఎంతో గొప్ప పని చేస్తూ ఉన్నారు అని ఇక్కడ ఎవరిని గురించి దావీదు మాట్లాడడం లేదు. కానీ దావీదు హృదయంలో నుంచి మనం చూసేది ఏంటంటే, ప్రియులారా, అతడు ఏం గెలవగలిగాడంటే విశ్వాసాన్ని గెలుచుకున్నాడు. విశ్వాసం, దేవుని మీద ఒక గొప్ప అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని మీద ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని చూపించేవాడిగా ఇక్కడ మరి దావీదు జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. మూడవదిగా, ఒక యవనస్తుడు తప్పకుండా వారి జీవితాలలో గెలవాల్సింది ఏంటంటే విశ్వాసాన్ని గెలవాలి. విశ్వాసాన్ని వారు ప్రదర్శించాలి, దేవుని గురించి మాట్లాడాలి. యవన బిడ్డలు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాలి ఎక్కువగా అంటే, నీ జీవము కలిగిన దేవుని గురించి నువ్వు మాట్లాడాలి. అందుకోసమే నీ యవ్వన జీవితం అంతా వ్యర్థంగా గడుపుతూ టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోకుండా నీ యవ్వన జీవితంలో నువ్వు మాట్లాడాల్సింది ఎవరి గురించి తెలుసా? నువ్వు ప్రదర్శించాల్సింది, నీ జీవితం ద్వారా నువ్వు చూపించాల్సింది ఎవరినో తెలుసా? దేవుని నువ్వు చూపించాలి. నీ జీవితంలో ఉన్న ఆ జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు ఎక్కడికి వెళుతున్నా అక్కడ నువ్వు ఏం చేయాలి? ప్రదర్శించాలి, చూపించాలి. అదే నీ జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవడానికి దేవుడు నీకు ద్వారాలు తెరిచేవాడిగా, దేవుడు మార్గాలు తెరిచేవాడిగా ఉన్నాడు. ఇక్కడ దావీదు జీవితంలో నుంచి మనం అదే నేర్చుకుంటున్నాం ప్రియులారా. దావీదు ఆ విధమైనటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, దేవుని గురించి మాట్లాడుతూ ఆ ఫిలిస్తీయుని ఎంతగానో తిరస్కరిస్తున్నాడు. తన దేవుణ్ణి ఎంతగానో ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తూ ఉన్నాడు. తన దేవుణ్ణి మరి ఎంతగానో హెచ్చించేవాడిగా ఉన్నాడు, ఘనపరుస్తున్నాడు. తన దేవుని గురించి వారి దగ్గరికి వెళ్ళి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అటు తర్వాత మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, దావీదు జీవితంలో నుంచి మనం నేర్చుకునే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే 28వ వచనంలో అతడు వారితో మాట్లాడేదంతా కూడా తన పెద్ద అన్న అయినటువంటి ఎలియాబునకు వినబడింది. ఇక్కడ దేవుని గురించి, జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి మరి లేనటువంటి ఫిలిస్తీయుడు ఎంతటివాడు అని ఈ మాటలు, చాలా చిన్నవాడే కదా, పిట్ట కొంచెము కోత ఘనం అన్నట్టుగా ఈ యొక్క దావీదు మాటలు అక్కడ వినపడతా ఉన్నాయి అందరికీ. ఆఖరికి తన అన్న అయినటువంటి పెద్దన్న అయినటువంటి ఎలియాబుకు కూడా వినబడింది. ఎలియాబుకు వినబడినప్పుడు 28వ వచనంలో ఎలియాబునకు దావీదు మీద ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. దావీదు మీద కోపం వచ్చి ఎలియాబు ఏమంటున్నాడు అంటే, నీవిక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు వచ్చి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీవు అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేశావు నీవు? ఆ తర్వాత నీ గర్వమును, నీ హృదయపు చెడుతనాన్ని నేను ఎరుగుదును, యుద్ధము చూచుటికే కదా నీవు వచ్చితివని ఎలియాబు అయినటువంటి తన పెద్ద అన్న దావీదుతో మాట్లాడుతున్నాడు అనమాట. దావీదు మీద కోపగించుకుంటున్నాడు. దావీదు మీద కోపగించుకొని అతనితో అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు యుద్ధం చూడడానికే వచ్చావు కదా, ఇక్కడ యుద్ధ వాతావరణాన్ని నువ్వు చూడడానికి వచ్చావు కదా, నువ్వు చాలా గర్వం కలిగిన వాడి, నీ హృదయము చాలా చెడుతనంతో నిండి ఉంది, మరి యుద్ధం చూచుటికే కదా నువ్వు ఇక్కడికి వచ్చావని దావీదుని తన పెద్ద అన్న అయినటువంటి ఎలియాబు కోపగించుకోవటం,
మరి తిరస్కరించడం మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా తన అన్న యొక్క మాటలు మరి ఈ దావీదు పెద్దగా పట్టించుకోక దావీదు అంటున్నాడు. అందుకు దావీదు 29వ వచనంలో, నేనేమి చేశాను? నేనేం చేయలేదు కదా, నీ యుద్ధంలోనికి రాలేదు కదా, మాట మాత్రం పలికితేనని చెప్పాడు. కేవలం మాటలే మాట్లాడుతున్నాడు. వారేమో మరి యుద్ధంలో పోరాడేవారిగా ఉన్నారు, కానీ దావీదు మాత్రం నేనేం చేస్తాను, నేనేం చేయలేదు కదా అన్నా, నేను కేవలం మాటలే మాట్లాడుతున్నాను కదా. ఆ మాటలు కూడా దావీది కాదు ప్రియులారా, దేవుని మాటలు. సో దేవుని మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి ఆటంకాలు తన సొంత అన్న ద్వారానే కలిగింది ప్రియులారా. దావీదు మాట్లాడుతున్న మాటలు ఎలియాబు కూడా గ్రహించలేకపోయాడు. ఎలియాబు కూడా అర్థం కాలేదు. దేవుని కోసం పని చేద్దాము, దేవుని కోసం నిలబడదాము, దేవుని గురించి మాట్లాడదాం, విశ్వాసాన్ని ప్రదర్శిద్దామని చూపిస్తున్న సందర్భంలో తన సొంత అన్న అయినటువంటి ఎలియాబే దావీదు యొక్క విశ్వాసపు ప్రదర్శనను చూడలేని వాడిగా ఉన్నాడు. దావీదు మాటలలో ఉన్నటువంటి ఆ జీవాన్ని కనుగొనలేకపోయాడు. అలాంటి బాలుడిగా ఉన్నటువంటి దావీదు అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అతని యొద్ద నుండి తొలగిపోయి తిరిగి మరి ఒకరిని ఆ ప్రకారమే దావీదు అడుగుతున్నాడు. తన అన్న మాట పక్కన పెట్టేశాడు. మరలా వేరే వారి దగ్గరికి వెళ్ళి అదే మాటలు అడుగుతున్నాడు. ఏం జరుగుతుంది? దావీదు చెప్పిన మాటలన్నీ నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇప్పుడు లైన్కి వస్తూ ఉంది. దావీదుకి పర్మిషన్ దొరుకుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళడానికి? గొలియాతును చంపడానికి. దావీదుకి చిన్న చిన్నగా ద్వారాలు తెరుచుకుంటా ఉన్నాయి. ఆ ద్వారాలు తెరుచుకొని ఆ సందర్భంలో దావీదు పలుకుతున్న మాటలన్నీ నలుగురికి తెలిసాయంట. నలుగురికి తెలిసిపోయినాయి. ఆ మాటలన్నీ నలుగురిలో స్ప్రెడ్ అయిపోయినాయి. అతని మాటలను అనేకులను గెలుచుకోవడము, ఆ మాటల ద్వారా అనేకుల దగ్గరికి వెళ్ళడము, ఆ మాటలను బట్టి నలుగురు తెలుసుకున్న తర్వాత దావీదుని మరి సౌలు రాజు ఫిలిస్తీన్ మీదకి ప్రత్యేకంగా పంపించడానికి సౌలు దావీదును పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఇప్పుడు సౌలు దావీదుతో ఏమంటున్నాడో 33వ వచనంలో చదువుదాం. సౌలు ఈ ఫిలిస్తీన్ని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాము అని అంటే, దావీదు ఇక్కడ ఇంకా ఏం గెలుచుకుంటున్నాడు? దేని మీద విజయాన్ని పొందుతున్నాడంటే భయం మీద విజయాన్ని పొందుతున్నాడు. భయానికి తావులేదు దావీదు జీవితంలో. దేవుడు దావీదు యొక్క నిలువెల్లా నిండి ఉన్నాడు గనుక అసలు దావీదు జీవితంలో కొంచెం కూడా భయం లేదు. ఇక్కడ సౌలేమో వణికిపోతా ఉన్నాడు. ఎవరిని చూసి? ఈ యొక్క గొలియాతును చూసి, ఫిలిస్తీన్లను చూసి వణికిపోతున్నాడు. భయాందోళనలో వారందరూ కూడా ఏమయ్యారంటే భీతులయ్యారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా భీతులైపోతున్నారంట, భయపడుతున్నారు. అలాంటి సందర్భంలో దావీదు ఏం గెలుచుకున్నాడంటే భయాన్ని గెలుచుకున్నాడు. భయం మీద విజయాన్ని పొందాడు. భయం అనే దానికి తావు లేకుండా, అసలు భయానికే అవకాశం లేనటువంటి పరిస్థితులు ఆ మాటలన్నీ కూడా మనం చదువుకుంటూ వెళుతున్నప్పుడు ప్రియులారా ఏ విధంగా భయాన్ని గెలుచుకున్నాడంటే, మరి దావీదు అంటున్నాడు, సౌలు దావీదుతో చెప్పాడు, నువ్వు గెలవలేవు, నువ్వు బాలుడవు, వాడితో పోట్లాడడానికి నీకు బలం చాలదు, నువ్వు యవ్వనుడవు, నువ్వు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేశాడు, యుద్ధ అభ్యాసాలను చేసుకుంటూ వచ్చాడు గొలియాతు, నువ్వు చంపలేవు అని సౌలు దావీదుతో అంటున్నప్పుడు దావీదు గెలుచుకున్నది ఏంటంటే భయాన్ని గెలిచాడు. 34వ వచనం, అందుకు దావీదు సౌలుతో అంటున్నాడు, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెల్ని కాస్తున్నప్పుడు ఒక సింహము ఎలుగుబంటి వచ్చి మందలో ఉన్న ఒక గొర్రెను ఎత్తుకొని పోతున్నప్పుడు నేను దానిని తరిమి ఏం చేశాను? చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించాను. నాకు భయం లేదు, నాకు సింహం అంటే భయం లేదు, ఎలుగుబండి అంటే భయం లేదు. నేను వాటి మీదనే విజయాన్ని పొందాను, నేను వాటిని గెలుచుకున్నాను. అలాంటి సింహాన్ని, ఎలుగుబంటినే నేను తరిమి చంపినటువంటి మరి పరిస్థితిలో నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని సింహాన్ని. దాసుడనైన నేను ఆ సింహాన్ని, ఎలుగుబంటిని చంపితిని. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకరి దాని వలె అగును అని మరలా దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరికి? సౌలుకి.
సౌలుకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుణ్ణి సౌలుకి జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. విశ్వాసం ఉన్న వారికి భయం ఉండదు ప్రియులారా. దేని గురించినటువంటి భయం, ఆందోళన అనేది ఉండదు. వారు ఎలా ఉంటారంటే సింహము వలె ధైర్యంగా ఉంటారు. అలాంటి పరిస్థితిలో దావీదు సౌలుకి మరలా తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. దేవుని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు జీవం కలిగిన వాడో, ఆ దేవుడు నన్ను ఆ యొక్క గొర్రెపిల్లని కాపాడడానికి, సింహాన్ని చంపడానికి, ఎలుగుబంటిని చంపడానికి నాకు శక్తినిచ్చాడు, నాకు గొప్ప బలాన్ని ఇచ్చాడు, నాకు భయం లేదు అని ఆ బాలుడు చెబుతున్నటువంటి ఆ సందర్భంలో ఆ మాటలన్నీ చదువుకుంటూ మనం కిందికి వెళ్ళినప్పుడు ప్రియులారా, సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, వాటి నుండి నన్ను రక్షించింది దేవుడే. ఈ ఫిలిస్తీను మీద కూడా నన్ను రక్షించి యుద్ధంలో గొప్ప విజయాన్ని ఇచ్చేది కూడా దేవుడే అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సౌలు అంటున్నాడు. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదుతో చెబుతున్నాడు. రంగం సిద్ధమైంది ప్రియులారా. పారాగ్రాఫ్ చేంజ్ అయింది. ఆ పిమ్మట సౌలు ఏం చేస్తా ఉన్నాడంటే తన యుద్ధ వస్త్రాలన్నిటినీ కూడా, యుద్ధానికి కావలసినటువంటి వస్త్రాలన్నీ కూడా దావీదుకు ధరింపజేశాడు. అయితే దావీదు ఆ యుద్ధ వస్త్రాలన్నిటిని కూడా ధరించిన తర్వాత ఆ వాడుక లేదనమాట, ఆ అలవాటు లేదు దావీదుకి. ఆ యుద్ధ వస్త్రాలన్నీ కూడా అలవాటు లేవు. యుద్ధానికి వెళ్ళాలంటే ఈ వస్త్రాలు ఉండాలి, ఈ కవచాలు ఉండాలి, ఈ ఆయుధాలు ఉండాలి. ఏ ఆయుధం లేదు. ఇక్కడ దావీదు ఎలా వెళ్తున్నాడంటే, దావీదు నాకు వాడుకలే, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేతబట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేతబట్టుకొని ఆ ఫిలిస్తీను చేరువకు వెళ్ళిపోయాడు. సౌలు దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది. ఎవరికి? దావీదుకి పర్మిషన్ వచ్చినప్పుడు, యుద్ధ వస్త్రాలను ఇచ్చినప్పుడు అవి వాడుకలే, వాటిని తీసివేశాడు. అక్కడ తన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించడానికి వెళ్ళాడు. తన సొంత ఎబిలిటీని, తన సొంత సామర్థ్యంతోనే వెళ్ళాడు కానీ ఇతరుల యొక్క సామర్థ్యం మీద ఆధారపడలేదు దావీదు మనుషుల యొక్క సామర్థ్యాల మీద ఆధారపడలేదు కానీ దేవుడు దావీదుకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టే మరి పోరాడడానికి, గెలవడానికి వెళ్ళాడు ప్రియులారా. ఇక్కడ మనం ప్రతి యవనస్తుడు కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, దేవుడు నీ గొప్ప సామర్థ్యాన్ని ఇచ్చాడు. నీ సామర్థ్యం ద్వారా నీవు గెలవాలి. ఉన్నతమైన లక్ష్యాన్ని నీవు చేరుకోవడానికి, వాటిని గెలవడానికి దేవుడు నీకు అంత గొప్ప సామర్థ్యాన్ని ఇచ్చాడు, అంత గొప్ప ఎబిలిటీని ఇచ్చాడు. వేరే వారి యొక్క ఎబిలిటీస్ మీద నువ్వు ఆధారపడకు, కాపీ కొట్టకు, వేరే లైఫ్ని నీవు కాపీ చేయకు. చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్లలో కూడా, యవన బిడ్డలు ఏం చేస్తారంటే కాపీ కొడుతూ ఉంటారు. పరీక్షలలో చిట్టీలు పెట్టి రకరకాలుగా మరి ఇతరుల దగ్గర కాపీలు కొడుతూ రాస్తూ వారు ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ప్రతి యవన బిడ్డకు దేవుడు ఒక గొప్ప సామర్థ్యాన్ని, ఎబిలిటీని ఇస్తాడు. ఇతరుల మీద ఆధారపడదు ఏ యవ్వన బిడ్డ కూడా. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట? ప్రతి ఒక్కరు కూడా ఎవరి సామర్థ్యం మీద వారు ఆధారపడాలి. దేవుడిని గొప్ప సామర్థ్యాన్ని ఇచ్చాడు కనుక ఆ సామర్థ్యం మీద నువ్వు ఆధారపడి ముందుకు వెళ్ళు. దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ దేవునితో నీ జీవితాన్ని ముడివేసుకొని దేవుణ్ణి కలిగి ఉండి నీ సామర్థ్యాన్ని, ఎబిలిటీని నీవు డెవలప్ చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేసేవాడిగా ఉన్నాడు. మనుషుల యొక్క ఎబిలిటీస్ మీద, సామర్థ్యాల మీద ఆధారపడలేదు దావీదు. దేవుడు దావీదుకి ఇచ్చిన సామర్థ్యాన్ని వాడడానికి వెళ్ళాడు గనుక ఏటిలో 5 రాళ్ళు వేరుకున్నాడు, తన చిక్కములు పెట్టుకున్నాడు, యుద్ధానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ అడుగడుగున కూడా దేవుడే తన జీవితంలో ఉన్నాడు. అడుగడుగున కూడా దేవుడే తనకు ముందుగా ఉన్నాడు. ప్రతి మాటలో కూడా దావీదుకి దేవుడే ఉన్నాడు గనక దావీదు యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఆనాటి కాలంలోనంట ప్రియులారా, ఒక్క రాయి 1/2 కిలో బరువు ఉంటుందంట. 500 గ్రామ్ బరువు ఉన్నటువంటి ఆ రాయి మరి ఒడిసల్లో దాన్ని త్రిప్పి కొట్టినప్పుడు గంటకంట ప్రియులారా, గంటకి కొన్ని 100 మైళ్ళ దూరంలో అది వేగంగా వెళ్ళిపోయేదంట. అంత వేగవంతమైనటువంటి కార్యాలను దావీదు నేర్చుకున్నాడు. ఆ సామర్థ్యాన్ని
మరి దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప సామర్థ్యం ఏంటంటే యుద్ధము అందరి వలె చేయలేదు దావీదు. తన యొక్క సొంత సామర్థ్యం ద్వారా, తన బలాన్ని బట్టి, దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు దావీదుకి ఇచ్చిన శక్తి బలాన్ని బట్టి, అది దేవుడు ఈట చేత కత్తి చేత దేవుడు జయించువాడు కాడని దావీదు ఏమనుకుంటున్నాడు అని అంటే ప్రియులారా, తన సొంత సామర్థ్యం మీద, తన సొంత బలం మీద, అనగా దేవుడు తనకిచ్చినటువంటి దాని మీదనే ఆధారపడుతూ ఆ ఫిలిస్తీను చేరువకు వెళ్ళాడు. ఎవరు? దావీదు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత అక్కడ సౌలు పర్మిషన్ తీసుకొని దావీదు వెళ్ళిన తర్వాత గొలియాతు దగ్గరికి వెళ్తే గొలియాతు దావీదును చూసినప్పుడు పక్కపక్క నవ్వుండొచ్చు. ఇదేంది, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, సైన్యం ఉంది, వారందరూ వెనకాల ఉండి ఒక చిన్న బాలుడు నా మీదకి వస్తున్నాడు. అప్పుడు గొలియాతు అంటున్నాడు, నేనేమన్నా కుక్కనా, నేనేమన్నా మరి మిన్నలినా, నేనేమన్నా కుక్కనా అని ఆ గొలియాతు దావీదుతో మాట్లాడుతూ వాడి దేవునితో తోడ ప్రమాణం చేస్తూ దేవతల పేరిట దావీదును శపిస్తున్నాడు. అయినప్పటికీ డిసప్పాయింట్ కాలేదు దావీదు, అస్సలు భయపడలేదు దావీదు. ప్రయాణం చేస్తూ ముందుకే వెళ్ళాడు. దగ్గరికి రమ్ము అని గొలియాతు దావీదుతో మాట్లాడుతున్నప్పుడు మరి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దావీదు అంటున్నాడు 45వ వచనంలో, నీవు కత్తియు ఈటయు బళ్ళెమును ధరించుకున్న మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. వచ్చేది నేను కాదు, నా దేవుడే నీ మీదకి వస్తున్నాడు, కాచుకో. యెహోవా పేరిట నేను వస్తున్నాను, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఒక గొప్ప కాన్ఫిడెన్స్ అన్నమాట. ఆ గొప్ప కాన్ఫిడెన్స్తో దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే ముందుకు వెళుతున్నాడు. దావీదు జీవితంలో నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, దేవుని మీద నమ్మకం. దేవుని మీద గొప్ప నమ్మకం పెట్టుకొని దావీదు ఏం చేస్తున్నాడు, బయలుదేరి ముందుకెళ్తున్నాడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. బాలుడెక్కడా? 6 మూరల జాన ఎత్తుగా ఉన్నటువంటి గొలియాతు ఎక్కడా? చూడండి ప్రియులారా, దావీదు ఆ విధంగా ముందుకు వెళుతూ, నేను నిన్ను చంపి నీ తల ఏం చేస్తాను, తెగవేతును, ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దావీదు అడుగడుగున, దావీదు మాటలల్లో కావచ్చు, దావీదు అడుగులల్లో కావచ్చు, దావీదు క్రియలల్లో కావచ్చు, దావీదు యొక్క మనసులో కావచ్చు, ఎవరితో నిండుకున్నాడు దావీదు? దేవునితో. దేవుడే దావీదు యొక్క జీవితంలో ఉన్నాడు కనుక ఎక్కడ ఎవరితో మాట్లాడినా, ఏడుగు వేసినా దేవుణ్ణే ముందు పెడుతున్నాడు. దేవుడు లేకుండా దావీదు ఏ అడుగు వేయలేదు. దావీదు జీవితం అంతా నిలువెల్లా దేవునితో గొప్ప విశ్వాసముతో నింపబడిన వాడిగా కనబడుతున్నాడు. అంత గొప్పగా మరి ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని చూడండి, దావీదు మాట్లాడుతున్న ప్రతిసారి దేవుడు, జీవము కలిగిన దేవుడు, దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకునేటట్లు చేశాడు. నేను ఈ దినముల ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. 47వ వచనంలో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. నా ప్రజలు కూడా తెలుసుకుంటారు, నా దేవుడు కత్తులతో ఈటలతో విజయాలు మనకి ఇచ్చేవాడు కాదు, యుద్ధము యెహోవాదే, యుద్ధం ఆయన చేస్తాడు. మనం ఒక్క అడుగు వేస్తే దేవుడు మిగతా అడుగులన్నీ మన ద్వారా వేపిస్తాడు. ఆ విధంగా దావీదు దేవుని మీద ఉన్నటువంటి గొప్ప కాన్ఫిడెంట్ చూడండి పిల్లారా, ఏ మాత్రం జడియలేదు, ఏ మాత్రం భయపడలేదు. ఎంతమందిని దాటుకుంటూ వెళ్ళాడు, తండ్రి దగ్గర నుంచి, అన్న దగ్గర నుంచి, సౌలు దగ్గర నుంచి, సైన్యం దగ్గర నుంచి దాటుకుంటూ గొలియాతు దగ్గరికి వచ్చాడు. గొలియాతుని ఎదుర్కొన్నాడు, గొలియాతుతో మాట్లాడుతున్నాడు. గొలియాతుకు కూడా ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? తన దేవుని గురించి చెప్తున్నాడు. అందరికి చెప్పుకుంటూ వస్తున్నాడు, అందరికి చెప్పుకుంటూ లాస్ట్కి గొలియాతుకు కూడా తన దేవుని గురించి చెప్తున్నాడు. తన దేవుడు ఎంత గొప్పవాడో, ఇశ్రాయేలీల దేవుడున్నాడు అని ఈ దినమున నేను నిరూపిస్తాను, రుజువు చేస్తాను అని ఆ యొక్క బాలుడైనటువంటి యవ్వనుడైనటువంటి దావీదు మరి దేవుడు ఈటెల చేత కత్తుల చేత రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ
తెలుసుకుంటారని, యుద్ధమో యెహోవాదే, దేవుడు దావీదుతో ఉన్నాడు గనక యుద్ధం దావీదుదైంది, గెలుపు దావీదుదైంది. అలాంటి పరిస్థితిలో ఆయన మిమ్మల్ని నా చేతికి అప్పగించునని చెప్పి ఆ ఫిలిస్తీయుడు లేచి ఆ దావీదుని కలుసుకున్నట్టే అతనికి ఎదురుగా పోగా దావీదు వాడిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి సంచిలో చెయ్యి వేసి అందులో నుండి ఒక్క రాయి ఒకటి తీసి వడిసెలలో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు నొచ్చినందున ఏమయ్యాడంట, వాడు నేలను బోర్లబడ్డాడు. బోర్లబడినప్పుడు వెంటనే దావీదు వెళ్ళి పరిగెత్తుకుని పోయి ఆ ఫిలిస్తీన్ మీద పడి వాని కత్తి వరదూసి వానితో చంపి దానితో వాడిని చంపి వాని తలను తెగ నరికాడు. అప్పటి నుండి దావీదు ఏమయ్యాడంటే, ఎన్నో రోజుల నుంచి భయపెడుతూ వచ్చినటువంటి గొలియాతుని దావీదు గెలవగలిగాడు. కేవలం ఎలా తెలుసా, దావీదుకున్నటువంటి గొప్ప విశ్వాసం, దావీదుకున్నటువంటి గొప్ప ధైర్యం, దావీదుకున్నటువంటి గొప్ప ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానం. దాని ద్వారా దావీదు ఏం చేశాడంటే ఒక ఉన్నతమైనటువంటి సాహస కార్యాన్ని చేయగలిగాడు. బాలుడిగా యవ్వనుడిగా ఉన్నటువంటి దావీదు ఎవరూ చేయలేనటువంటి కార్యాన్ని ఎలా చేయగలిగాడు అని అంటే, కేవలం దావీదుకి దేవుని యొక్క తోడుంది, దేవుని కృపన్నది, దేవుని యొక్క జ్ఞానం ఉంది, దేవుని యందు దావీదుకు గొప్ప విశ్వాసం ఉంది కనుక దావీదు జీవితంలో ఇంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అక్కడ నుండి దావీదు ఎవరో దేశం మొత్తానికి తెలిసిపోయింది, దావీదు ఎవరో ప్రజలందరికీ తెలిసిపోయింది. అప్పటి వరకు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు, గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదు, బాలుడిగా చిన్నవాడిగా ఉన్నటువంటి దావీదు ఏమయ్యాడంటే గొప్పగా విజయ సాహస కార్యాన్ని జరిగించడం ద్వారా దేవుణ్ణి దావీదు ఆ యుద్ధములో హైలైట్ చేశాడు. యుద్ధమో యెహోవాదే అన్నాడు, జీవము కలిగిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కనుక విజయం మనదే అన్నాడు. ఈరోజు యవ్వనస్తుడా, యవ్వన బిడ్డ, నీ జీవితంలో నీవు ఓడిపోవడానికి వీల్లేదు. ఏ విషయంలో కూడా ఇప్పటికి చాలా విషయాలలో ఓడిపోయి ఉండవచ్చు, కానీ దేవుడు నీకు గొప్ప విజయాన్ని, ఉన్నతమైన లక్ష్యాన్ని దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో ఉండడానికి, ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దావీదు వలె గొప్ప విశ్వాసం కలిగిన వారై, ధైర్యం కలిగిన వారై, అన్నిటిని దాటుకుంటూ దేవుణ్ణి ముందు పెట్టి నీ జీవితంలో దేవునితో నింపబడుతూ గొప్ప ధైర్యం కలిగి, కాన్ఫిడెంట్ కలిగి దావీదు అన్నిటిని కూడా జయించుకుంటూ వచ్చాడు. భయాన్ని గెలిచాడు, తండ్రిని గెలిచాడు, అన్నల్ని గెలిచాడు, సౌలుని గెలిచాడు, సైన్యాన్ని గెలిచాడు, భయాన్ని గెలిచాడు, కాన్ఫిడెంట్ అన్నిటిని కూడా కలిగి ఉండి ఆఖరికి దావీదు అన్ని గెలిచిన తర్వాత గొలియాతుని కూడా గెలిచాడు. నీ జీవితంలో కూడా అలాంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను నువ్వు చేరుకోవాలంటే నీ జీవితంలో ఇవన్నీ కూడా నువ్వు గెలుచుకుంటూ రావాలి. ఆ విధమైనటువంటి కృప దేవుడు ఈరోజు ఈ వాక్యమైనటువంటి యవ్వన బిడ్డలందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేద్దాం. అవునయ్యా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అంటూ మనందరం కూడా ఒక్క నిమిషం తల వంచి కళ్ళు మూసుకుందాం. దావీదు ఏ విధంగా ఆ గొలియాతును చంపడానికి అతడు అనేకమైనటువంటి వాటిని దాటుకుంటూ గెలుచుకుంటూ ఏ విధంగా వచ్చాడు. నీవు కూడా ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవాలి, గెలవాలంటే నువ్వు కూడా అన్నిటినీ గెలవాలి. నీ జీవితంలో మొట్టమొదటిగా నీ శరీరం మీద నీకు విజయం ఉండాలి. నీ యొక్క బాడీ, నీ శరీరం, నీ దేహం మీద నీకు విజయం లేనప్పుడు నువ్వు ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోలేవు. అలాగే నీకు వస్తున్నటువంటి ప్రతి డిసప్పాయింట్మెంట్స్ని నువ్వు గెలుచుకోవాలి. అనేక మంది నేను డిసప్పాయింట్ చేస్తారు. ఎంకరేజ్ చేసేవారి కంటే డిసప్పాయింట్ చేసేవారు ఎక్కువగా ఉంటారు. దావీదుని తన అన్న అయినటువంటి ఎలియాబే డిసప్పాయింట్ చేశాడు. అయినప్పటికీ కూడా దావీదు జీవితంలో కాన్ఫిడెంట్ పోలేదు. ఆ తర్వాతకి సైన్యం డిసప్పాయింట్ చేసి ఉండవచ్చు. ఆఖరికి సౌలు కూడా, రాజుగా ఉన్నటువంటి సౌలు కూడా దావీదుని డిసప్పాయింట్ చేశాడు. అయినప్పటికీ కూడా దావీదు ఏమాత్రం కూడా డిసప్పాయింట్ కాలేదు. ముందుకు వెళ్ళాడు,
ముందుకు వెళ్ళాడు. తన సామర్థ్యాన్ని, దేవుడు తనకిచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగించి ముందుకు వెళ్ళాడు. దేవునితో వెళ్ళాడు. యుద్ధము దేవునిది అన్నాడు. జీవము కలిగిన దేవుడు తనకు తోడుగా ఉండాలని ఒంటరిగా వెళ్ళాడు. దేవునితో వెళ్ళాడు. దావీదు జీవితంలో నుంచి గొప్ప విజయాన్ని మనం చూస్తున్నాం. గొలియాతుని గెలవగలిగాడు. ఈరోజు ప్రతి ఒక్క యవ్వన బిడ్డ కూడా వారి జీవితాల్లో నుంచి అలాంటి గొప్ప కార్యాలు వారు చూడాలంటే దేవుడే నీ ద్వారా గొప్ప కార్యాన్ని జరిగించేవాడిగా ఉన్నాడు. యుద్ధము నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. నీలో ఆ కాన్ఫిడెంట్ ఉండాలి, నీలో ఆ గొప్ప విశ్వాసం ఉండాలి, నీలో ఆ గొప్ప ధైర్యం ఉండాలి. భయపడకూడదు. దావీదు భయపడలేదు. అలాంటి గొప్ప విశ్వాసం కలిగిన వాడిగా మరి గెలవగలిగాడు. అలాంటి కృప దేవుడు ఇచ్చినట్లుగా మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఇంతవరకు దేవా మీ వాక్యాన్ని మాకు తండ్రి బోధించారు. ప్రత్యేకంగా నాయన బాలుడైన యవ్వనుడైన దావీదు నాయన గొలియాతుని గెలవడానికి ముందు తన తండ్రి దగ్గర నుంచి ప్రభువా నాయన తండ్రి ఉదయాన్నే లేచి ప్రభువా తన యొక్క దేహం మీద ఎంతో గొప్ప విజయాన్ని పొందిన వాడై డిసిప్లిన్ చేయబడేటటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు అనేక మంది యవ్వన బిడ్డల యొక్క జీవితాల్లో వారి దేహాన్ని వారి డిసిప్లిన్ చేసుకుంటూ దేవా ఎంతో శ్రమిస్తూ నాయన పని చేయడానికి కష్టపడడానికి సాయం చేయండి. అలాగే ప్రభువా నాయన తండ్రి దావీదు తన అన్నల ద్వారా డిసప్పాయింట్ చేయబడ్డాడు. అయినప్పటికీ కూడా డిసప్పాయింట్ కాలేదు. మీలో ఉన్న కాన్ఫిడెంట్, మీలో ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం త్రొట్టిల్లలేదు, బలంగా ఉన్నాడు. సౌలు డిసప్పాయింట్ చేశాడు. అయినప్పటికీ కూడా దావీదు డిసప్పాయింట్ కాకుండా మీ మీద ఉన్నటువంటి విశ్వాసం ద్వారానే ముందుకి మరి సాగి వెళ్ళాడు. ఆ విధంగా దేవా నాయన యుద్ధము మీదే అని నీ పేరిట వచ్చి ప్రభా మిమ్మల్ని ముందు పెట్టి తన జీవితంలో తండ్రి గొప్ప కార్యాన్ని చేయగలిగాడు. అలాంటి గొప్ప ధైర్యం ఈరోజు ప్రతి యవ్వన బిడ్డకి మీరు దయచేయండి. యవ్వన బిడ్డలలో ఉన్న పిరికితనాన్ని మీరు తీసివేయండి దేవా. వారిలో గొప్ప కాన్ఫిడెన్స్ని, గొప్ప ధైర్యాన్ని, గొప్ప నాయన నిబ్బరమైనటువంటి శక్తిని, బుద్ధిని, జ్ఞానాన్ని మీరు దయచేయండి. యవ్వన కాలంలో అలాంటి గొప్ప సాహసమైనటువంటి కార్యాలు చేయగలిగడానికి దేవా, వారి జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలని వారు చేరుకోవడానికి దేవా మీ గొప్ప జ్ఞానాన్ని, మీ గొప్ప బలాన్ని, శక్తిని మీరు వారికి దయచేయండి. మీ యందు గొప్ప విశ్వాసాన్ని, మీ యందు గొప్ప కాన్ఫిడెంట్ని, వారి మీద వారికి కాన్ఫిడెంట్ని మీరు దయచేసి నడిపించి మీరే మహిమ పొందమని ఇది నా యవ్వన బిడ్డలు ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారందరూ గొప్ప గొప్ప లక్ష్యాలను చేరుకోవడానికి దేవా ప్రతి ఒక్కరి జీవితాలలో సక్సెస్ను, విజయాలను చూడగలగడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని ఈ వాక్యం అనే బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు ప్రియులారా.